చేయించారు కాబట్టి వాళ్ళు చేశారు. చేసినందుకు రేపు అనుభవించిన పరిస్థితి వస్తుంది. అంచేత ఇవన్నీ కూడా చేసిన పొరపాట్లు మీరు కూడా ఒప్పుకోవాలి. ఇంత నిజాయితీగా చెప్తున్నారు, మంచి పరిపాలన ఇమ్మన్నారు కాబట్టి ఆ సమయం కూడా మాకు కలిసి రావాలంటే మీరు వెంటనే ఇక్కడ ఈ స్కామ్లు అయినాయి ఇవన్నీ అని మీరు చెప్పారు అనుకోండి, ఓ 4-5 రోజులు ఇష్యూ క్లోజ్ అవుతుంది, పరిపాలన ముందుకు సాగుద్ది. ఇక్కడ మేము కంటిన్యూగా ఇదే చేయాలని లేదు. ఈ మొత్తం అన్ని కూడా ఫిల్టరేషన్ ఒక 30 రోజుల లోపల రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. దాని తర్వాత చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. దాని తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో పరిపాలన ముందుకెళ్తే ఆల్రెడీ స్టార్ట్ అయింది. 1వ తారీఖున 7,000 ఇస్తున్నాం మేము పెన్షన్, 3 నెలలు కూడా కలిపి బోనస్ కలిపి స్టార్ట్ అయింది ఆల్రెడీ. పరిపాలన స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి? డిఎస్ ఆల్రెడీ ఉద్యోగాలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా లైన్ గా వెళ్తా ఉన్నాయి. వెళ్ళట్లేదనడం తప్పది. అంచేత ఏ విధంగా మీరు ఏ ఆలోచన చేసినా బ్రహ్మాండమైన రామరాజ్య పరిపాలన ఈ రాష్ట్రంలో 2 నాయకులు ఇస్తారు. ప్రజలు కూడా అందుకనే మ్యాండేట్ అంత ఆ విధంగా ఇచ్చారు. మీరు కూడా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే దాని మీద పోరాడండి, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. అంతేగాని మేమేదో చేస్తామన్నది లేదు. ఇక్కడ ఏమీ చేయట్లేదు. చట్ట ప్రకారం అందరూ వెళ్తున్నారు. మీకులా మేము అర్ధరాత్రి గారు అరెస్ట్ లో లేని ఏమీ లేని ఛార్జ్ షీట్లు పెట్టాలి కూడా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అలవాట్లు లేవు. తెల్లవారుజామునే ఆఫీస్ పగలు కొట్టారు, కనపడలేదేమో మీకు. గుర్తు చేస్తున్నాను, తెల్లవారుజామునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు దాడేపల్లిలో పగలు కొట్టేశారు. దొంగలు పగలు కొట్టారు. ఎందుకు కరం పట్టింది? నోటీసులు ఇచ్చి లేదు అని చెప్పొచ్చు కదా. ముందు రోజే కోర్టులో చెప్పారు డ్యూ ప్రాసెస్ లో వెళ్తామని. కానీ కోర్టు నుంచి బయటకు వచ్చి అంటే చట్టాన్ని గౌరవించరు, మీరు న్యాయాన్ని గౌరవించరు, దేన్ని గౌరవించరు. ఒక అహంకార పూర్తంగా వెళ్తున్నారు అనేటువంటి సిగ్నల్ ప్రజలకు వెళ్తా ఉంది. దాన్ని ఒకసారి చూసుకోండి అంటున్నా. మీరే చెక్ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేసింది తప్ప రైటా? అదే మిగతా ఆఫీసులు ఉన్నాయి. ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? మిగతా కాలంలో లేదే. ఇప్పుడు ఎందుకు జరిగింది? కొత్తగా ఎందుకు చేస్తున్న విషయం? అనైతికంగా అన్ని ఆఫీసుల ముందుకెళ్ళి జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఆవిడ భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు, లోపలికి వెళ్ళి అడవడి చేస్తా ఉన్నారు. అంటే పక్కింటి వాళ్ళు ఎవరైనా మన ఇంటి కాకుండా వేరింటి వాళ్ళకి వెళ్తామండి? వెళ్తాడా ఎవరైనా? కాస్త అయినా ఉంటే పక్కింట్లో కానీ ఇంకోటింట్లో కానీ మనం వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు వెళ్తామా వాళ్ళు పర్మిషన్ లేకుండా? దాని అర్థం ఏంటి అంటే మీ బుద్ధి ఎలా ఉందనేది ఒకసారి గుర్తు చేస్తున్నారు. మీ దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. మీరు ఎందుకంటే మళ్ళీ కాబోయే ఎమ్మెల్సీ అన్నది ఏదో స్కోలింగ్ అదే వస్తుంది. ఈ రోజు 2 రోజుల్లో ఆ 2 ఎమ్మెల్సీల్లో మీకు కూడా ఒకటి వస్తుంది అని అంటున్నారు. మీరు కూడా బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్సీ కాబోతున్నారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక బాధ్యత వ్యవహరించండి, బాధ్యతని విమర్శించకండి, అహంకారాన్ని పెంచుకోకండి, దాడులు దిక్కండి. బయటకేమో దాడులు చేయొద్దు అంటున్నారు. మేము కక్షలు సాధించి చెయ్యం, దాడులు చెయ్యం. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. మేము దాడులు చెయ్యం, దాడులు చేయొద్దు, కక్ష సాధింపులు ఉండవు మా దగ్గర, మేము పాలన చేస్తా ఉంటాం. కానీ చూస్తా ఉంటే దానికి పూర్తి విరుద్ధంగా ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు మాట చెప్తారు, మాట చేస్తారు, పని చేస్తారు అనేటువంటి భావన వెళ్ళింది ఆల్రెడీ. అది చెక్ చేసుకోండి ఒకసారి. మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే మీకు అధికారం ఉంది, కొట్టిన ఎవడేం పీకలేడు అనే పద్ధతిలో వెళ్తే దాన్ని ఏం చేయలేం, ప్రజలు చూసుకుంటారు. అది కేసులు పెట్టరు కదా పోలీసులు అనుకుంటే మీ ఇష్టం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. వర్మ గారు ఏంటి గత 2 రోజులు పెట్టి మీకు ఎమ్మెల్సీ అని మీకు ఇంకొకరికి ఎవరికో వస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది? ఏమండి, మా పార్టీ అధ్యక్షులు వాళ్ళిద్దరూ ఎక్కడ పని చేయాలంటే నేను అక్కడ పని చేస్తాను. నారాయణమూర్తి గారికి నా మీద అంత లవ్ వద్దు. అంటే వాళ్ళు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పని చేస్తాను. నారాయణమూర్తి గారికి లవ్ వద్దా? అంటే మీరు సీటు త్యాగం చేశారండి, సీటు త్యాగం చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడికి మీ పార్టీ నుంచి సీటు తీసుకోండి. అట్లా ఇలాంటి వాళ్ళకి కార్యకర్తలకు న్యాయం జరగాలి. కార్యకర్త అన్నా సారీ, మీరు లీడర్లో ఎప్పుడో ఇండిపెండెంట్ గా నెగ్గారండి. మీరు మీలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? ఇస్తే అన్యాయం జరిగినట్టే, కార్యకర్తలకు అన్యాయం జరిగినట్టే, మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతున్నట్టు చూడండి. ఆయన జరగాలనుకో తప్పే ఉంది. కష్టపడి నెగ్గించారు తిరిగి పవన్ కళ్యాణ్ని పొత్తులో ధర్మంగా. తప్పే ఉందట. నేను కోరుకోవడం తప్ప లేదు, మీరు కోరుకోవడం తప్ప.